ఫైనల్గా ఇన్ని రోజుల తర్వాత అయితే నాకు టైం దొరికింది. యూట్యూబ్లో క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. నేనైతే యూట్యూబ్లో వెతికి అలసిపోయాను, కానీ ఒక్క వీడియో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకైతే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి యూట్యూబ్లో అయితే ఒక్క మంచి వీడియో అయితే కనపడలేదు. సో నేనైతే బయట ఎవరైతే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని కొంచెం రీసెర్చ్ చేసి మేము కూడా క్లౌడ్ కిచెన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకున్నాం అనమాట. ఈ వీడియోలో నేను క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మన జొమాటో, స్విగ్గీ అండ్ ఓన్లీలో ఎలా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే నేను జొమాటోలో ఎలా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో క్లౌడ్ కిచెన్ అంటే ఏంటంటే, సో మీ ఫుడ్ ప్రోడక్ట్స్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ స్విగ్గీ, జొమాటో ఓన్లీలో లిస్ట్ చేశాక, సో ఎవరైనా మీ ఫుడ్ని ఆర్డర్ పెట్టుకుంటే, సో మీ లొకేషన్కి ఆ యొక్క డెలివరీ పార్ట్నర్ వచ్చి ఆ ఫుడ్ ప్రోడక్ట్ని అయితే తీసుకెళ్తారు. సో దీనికి మీ దగ్గర ఉండాల్సినవి FSSAI లైసెన్స్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ అనమాట. సో ఈ వీడియోలో మనం జొమాటోలో క్లౌడ్ కిచెన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం జొమాటో పార్ట్నర్ అని సెట్ చేశాక ఈ వెబ్సైట్కి అయితే వస్తాం అనమాట. ఇక్కడ మీరు రిజిస్టర్ యువర్ రెస్టారెంట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే అడుగుతుంది అనమాట. సో మీరు ఎలాంటి రెస్టారెంట్ స్టార్ట్ చేయబోతున్నారు, ఇక్కడ మీరు చూడొచ్చు ఫుడ్ డెలివరీ అండ్ డైనింగ్, అంటే మీ రెస్టారెంట్లో వచ్చి తినొచ్చు అండ్ పార్సల్స్ కూడా తీసుకెళ్ళచ్చు. అలాంటి రెస్టారెంటా, లేకపోతే ఓన్లీ ఫుడ్ డెలివరీనా, ఓన్లీ డైనింగ్నా? సో మనం క్లౌడ్ కిచెన్ కాబట్టి క్లౌడ్ కిచెన్లో ఓన్లీ ఫుడ్ డెలివరీ మాత్రమే ఉంటుంది. సో అందుకని మనం ఫుడ్ డెలివరీ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడైతే మీ యొక్క రెస్టారెంట్ నేమ్, ఓనర్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, ఆ తర్వాత లొకేషన్, సో ఈ డీటెయిల్స్ అన్నీ అయితే అడుగుతుంది. సో స్టార్టింగ్లో నేను చెప్పినట్టు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర FSSAI లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. GST ఉంటే ఇవ్వండి, లేకపోతే అక్కర్లేదు. ఒకవేళ మీ దగ్గర FSSAI లైసెన్స్ కానీ లేకపోతే పైన కనబడుతున్న లింక్ మీద క్లిక్ చేసుకొని ఎలా FSSAI లైసెన్స్ అప్లై చేయాలో చూడండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే, సో ఇక్కడైతే మీరు మీ యొక్క రెస్టారెంట్ నేమ్, సపోజ్ నేను మా రెస్టారెంట్ నేమ్ ఇస్తున్నాను, మేరా కిచెన్ అని మేము పెట్టాలనుకుంటున్నాం. గైస్, ఒక చిన్న అనౌన్స్మెంట్, నేను రీసెంట్గా తయారు చేసిన ఒక సూపర్ బ్రెయిన్ గేమ్ మీతో షేర్ చేసుకోవాలి. అదే పజిల్ IQ. ఈ గేమ్లో చిన్న 3x3 పజిల్స్ నుంచి 6x6 మైండ్ ట్విస్టింగ్ ఛాలెంజ్ల వరకు చాలా ఇన్నోవేటివ్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్ టెస్టింగ్ అప్పుడు 6x6 పజిల్ ని సాల్వ్ చేయడం చాలా మందికి అస్సలు పాసిబుల్ అవ్వలేదు. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, మీ IQని టెస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక 6x6 పజిల్స్ ని సాల్వ్ చేయగలిగితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ మీ ఓనర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట, ఫోన్ నెంబర్ అండ్ ఇక్కడ ఆ లొకేషన్, అంటే ఎగ్జాక్ట్ మీ రెస్టారెంట్ ఎక్కడైతే స్టార్ట్ చేయబోతున్నారో, ఒకవేళ మీరు రూమ్లో స్టార్ట్ చేయాలనుకుంటారా, లేకపోతే ఎక్కడైనా బయట రెంట్ తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, సో ఆ లొకేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. అండ్ ఇక్కడ మీ యొక్క రెస్టారెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరైతే మెన్యూ అండ్ ఆపరేషనల్ డీటెయిల్స్ కిందకి వెళ్తారు. సో మేము ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఫిల్ చేసేసాం అనమాట. ఇంకా జస్ట్ మాకైతే ఇప్పుడు పార్ట్నర్ ఇవన్నీ ఏం చేస్తారంటే, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక జొమాటో వాళ్ళు వచ్చి రివ్యూ చేసి మన అప్లికేషన్ని ఓకే అన్నప్పుడు మనకి కాంట్రాక్ట్ అనేది అయితే ఇక్కడ రెడీ అవుతుంది అనమాట. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో మీరు ఒకసారి రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేశాక మెన్యూ అండ్ ఆపరేషనల్ డీటెయిల్స్ మీదకి వస్తే ఇక్కడ మిమ్మల్ని అయితే డెలివరీ మెన్యూ అయితే అప్లోడ్ చేయమంటుంది. సో మీ దగ్గర కానీ ఇమేజెస్ కానీ లేకపోతే మెన్యూ ఇమేజెస్, అంటే మీరు జస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి, సో మీరు ChatGPTని అయితే యూజ్ చేసుకొని మీరు లైక్ మెన్యూ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మేమైతే ChatGPTని యూజ్ చేసుకొని మెన్యూ కార్డ్ అనేది క్రియేట్ చేసాం. సో మా మెన్యూ కార్డ్ అనమాట. కాకపోతే సరిగ్గా అంత లుకింగ్గా లేదు కాబట్టి, సో దీని మీద మేము తర్వాత వర్క్ చేస్తాం కరెక్ట్ డిజైన్తో క్రియేట్ చేయడానికి. సో అందుకని మేము ప్రెజెంట్ ఏం చేసామంటే, సో ఇక్కడ మీరు చూస్తే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మెన్యూ కాకుండా మీరు ఎక్సెల్ షీట్ అయినా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే డౌన్లోడ్ శాంపుల్ టెంప్లెట్ అని ఉంది. ఈ డౌన్లోడ్ శాంపుల్ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తే, సో ఇక్కడ మీకు డిఫరెంట్ కేటగిరీస్ అడుగుతుంది అనమాట. అంటే మీ ఫుడ్ ప్రోడక్ట్ నేము, అదే కేటగిరీ కిందకు వస్తుంది, దాని ప్రైస్ ఎంత, అది ఎంతమంది కలిపి తినొచ్చు, సో అవన్నీ ఆ డీటెయిల్స్ అని అడుగుతుంది అనమాట. మీరైతే ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి, సో మీరు మళ్ళీ దీంట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అని ఇక్కడ బటర్ చికెను, కేటగిరీ ఇండియన్ మీల్స్, సో ఇక్కడ మీరు ప్రైస్ చూడొచ్చు. సో అలాగా, సో ఇది శాంపుల్, ఇది మేము బిల్ చేసింది అయితే ఇదనమాట. సో ఇది మేము
ఫిల్ చేసి అప్లోడ్ చేసాం. సో ఇది మేము నార్మల్గా క్లౌడ్ కిచెన్లో చేయబోయే ఐటమ్ నేమ్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఐటమ్ ప్రైజు, కేటగిరీ, నాన్ వెజ్. అండ్ ఇవన్నీ ఏంటంటే ఇవి నాన్ మ్యాండేటరీ ఫీల్డ్స్, మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సర్వింగ్ సైజ్ వరకు, ఇక్కడ వరకు అయితే కాలమ్ ఎఫ్ వరకు. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేశాక ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర మెన్యూ ఉంటే డైరెక్ట్గా అప్లోడ్ మెన్యూ ఇమేజెస్ అని క్లిక్ చేయొచ్చు. ఆ తర్వాత మీరైతే రెస్టారెంట్ ప్రొఫైల్ ఇమేజ్ అయితే అడుగుతుంది. ఇదైతే ఇప్పుడైతే మీరు జొమాటోలో ఎవరైనా కస్టమరు మీ యొక్క ఫుడ్ ప్రోడక్ట్ మీద లైక్ మీ రెస్టారెంట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఇక్కడ బయట ఇక్కడ కనపడుతుంది అనమాట మీ యొక్క రెస్టారెంట్ ఇమేజ్. సో ఈ ఇమేజ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే చాట్ జీపీటీకి ఇచ్చి, సో లైక్ ఇక్కడ మీరు చూస్తే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చుంటారు. సో ఈ గైడ్ లైన్స్ బేస్ చేసుకొని నాకు మా కిచెన్కి కరెక్ట్ ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇవ్వమని నేను చాట్ జీపీటీకి చెప్పాను అనమాట. సో ఇలాగ జనరేట్ చేసి ఇచ్చింది మేరా కిచెన్. ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ ఐటమ్స్ అన్నీ అండ్ ఇక్కడ ఫొటోస్లో. సో ఇదైతే నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేశాక అండ్ మీకు ఇక్కడ నార్మల్గా ఇవి కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. అంటే మీ ఫుడ్ కేటగిరీస్ వెయిట్ కిందకు వస్తాయి అని. సో నేను ఆంధ్ర బిర్యానీ, స్ట్రీట్ ఫుడ్, సో ఇవన్నీ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ టైమింగ్స్ అడుగుతుంది, మీ రెస్టారెంట్ డెలివరీ టైమింగ్స్. సో మండే టు సండే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు. అండ్ ఇక్కడ ఈ టైమింగ్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీ దగ్గర పిఓఎస్ మిషన్ ఉందా, లేకపోతే డాష్ బోర్డ్ లైక్ మీ దగ్గర సిస్టమ్ ఉంటే సిస్టమ్, ఫోన్ ఉంటే ఫోన్ కానీ ఉంటే దాని నుంచి మీరు ఆపరేట్ చేస్తారంటే ఆన్లైన్ ఆర్డర్. సో మీరు ఇది క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మిమ్మల్ని రెస్టారెంట్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరైతే మీ యొక్క పాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు కానీ జిఎస్టీ కానీ ఉంటే ఎస్ అని ఇచ్చి జిఎస్టీ ఇవ్వాలి, లేదంటే నో అని ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మీ మెయిన్ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అనమాట. ఇక్కడ మీరు ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఇచ్చిన తర్వాత జొమాటో వాడైతే వెరిఫై చేస్తాడనమాట ఈ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ని. ఒకవేళ మీకు కానీ ఎక్కడైనా ఈ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్లో కానీ ఇష్యూ కానీ ఇక్కడ మీరు చూడొచ్చు నీడ్ హెల్ప్ కాల్ టు దిస్ నెంబర్ అని. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ కింద మీరు చూసి ఇక్కడైతే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. జొమాటోలో ఏంటంటే ఫ్రెండ్స్ వీక్లీ పేమెంట్స్ అయితే జరుగుతాయి అన్నమాట. నార్మల్గా ఈ వీక్ మీకు ఎన్నైతే ఆర్డర్ సేల్స్ అయి ఉంటాయో సో నెక్స్ట్ వీక్ థర్స్డే కల్లా మీకు పేమెంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్కి అయితే వచ్చేస్తుంటుంది అనమాట. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద కానీ క్లిక్ చేస్తే ఇక్కడ పార్ట్నర్ కాంట్రాక్ట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ 30 days మాత్రం జొమాటో మన దగ్గర నుంచి ఏ కమిషన్ అయితే ఛార్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్, 0% కమిషన్ అనమాట. సో 30 days తర్వాత జొమాటో అనేది 23% అయితే ఛార్జ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సో ఆన్ బోర్డింగ్ ఫీజు జొమాటోకి వచ్చి 1299 రూపీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు కింద ప్రివ్యూ కాంట్రాక్ట్ మీద కానీ క్లిక్ చేస్తే సో మీకు జొమాటోకి ఒక కాంట్రాక్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మేరా కిచెన్ అని, ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ అందరికీ ఇష్యూ ఎక్కడ వస్తుంది అంటే ఒకవేళ 30 days తర్వాత జొమాటో కమిషన్ ఛార్జ్ చేస్తుంది కదా, ఒకవేళ కమిషన్ ఛార్జ్ చేస్తుంది అంటే మనం ప్రైజెస్ ఎంత పెట్టాలి, జొమాటో ఎంత తీసుకుంటుంది, మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అని ఇది ఒక డౌట్ అయితే అందరికీ చాలా ఉంటుంది అనమాట. అండ్ మీరు కానీ 1299 రూపీస్ ఒకేసారి కట్టలేకపోతుంటే సో మీరు ఇక్కడ ఇన్స్టాల్మెంట్లో అయితే కట్టచ్చు అనమాట. సో ఏ ఆప్షన్ మీ ఈ అగ్రిమెంట్స్ అన్నీ రీడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ చేసి పే చేస్తే మీకైతే మీకు జొమాటోలో అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ ప్రాఫిట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే సో నేను ఇక్కడ ఒక ఎక్సెల్ అయితే బిల్డ్ చేశాను ఫ్రెండ్స్, క్లౌడ్ కిచెన్ ప్రాఫిట్ ఎక్సెల్ అని. ఇదైతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే ఐటెం నేమ్ ఇక్కడ మీ ఐటెం 1 ఐటెం 2 అని పెట్టుకోవచ్చు. మేమైతే మా ఐటమ్స్ రాస్తాం. ఇక్కడ మీ సెల్లింగ్ ప్రైస్ అయితే పెట్టాలి. ఇక్కడ మీరు చూస్తే జొమాటో 30 days తర్వాత జొమాటో వచ్చి 23% అయితే కమిషన్ ఛార్జ్ చేస్తుంది. సో 150 రూపీస్ మీద 23% అంటే 34.5 రూపీస్. దీని మీద జిఎస్టీ 18% అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు 6 రూపీస్ అయితే ఉంటుంది 34.5 మీద. అండ్ వాళ్ళు పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు మీద 1.84% అయితే ఛార్జ్ చేస్తారు, అంటే 2.76. సో ఇదంతా కలిపి మనకి ప్రాఫిట్ వాల్యూ వచ్చి 106 రూపీస్ అయితే మన అకౌంట్లో పడుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ సెల్లింగ్ ప్రైస్ కానీ 150 రూపీస్ కానీ ఉంటే మన అకౌంట్కి 106 రూపీస్ అయితే పడుతుంది. ఈ 106 రూపీస్లో మీ రా మెటీరియల్స్ చేస్తే మీ ప్రాఫిట్ అనమాట. సో అలాగా మీరైతే ఇక్కడ ఐటమ్స్ నేమ్స్ ఇచ్చి ఆర్ఎల్స్ ఐటమ్ 1 ఐటమ్ 2 ఇచ్చి ఇక్కడ మీ సెల్లింగ్ ప్రైస్ అయితే పెడితే ఇక్కడ ఆటోమేటిక్గా ఇవైతే ఈ నెంబర్స్ అనేటివి అయితే చేంజ్ అవుతాయి అనమాట. ఒకవేళ ఇక్కడ నేను 250 కాదు, ఇక్కడ నేను 350 ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే 350 కానీ ఇస్తే ఇక్కడ చేంజ్ అయిపోయింది, 247 అయితే నాకైతే అకౌంట్లోకి అయితే పడుతుంది. సో ఈ విధంగా మీరైతే జొమాటోలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రాఫిట్
ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎక్సెల్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కింద లింక్ మీద క్లిక్ చేశాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్ థింగ్. అండ్ క్లౌడ్ కిచెన్కి నార్మల్ రెస్టారెంట్కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, సో క్లౌడ్ కిచెన్లో ఏంటంటే మీకైతే రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అవుతుంది, కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. సో క్లౌడ్ కిచెన్లో బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు సపరేట్ మీకు కానీ ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే రూమ్లో నుంచి ఏదైనా రూమ్లో నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే, సో మీకైతే రెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ మీ కుకింగ్ అండ్ ప్యాషన్ కానీ అయితే మీరే అన్ని ఐటమ్స్ అన్ని మీరే కుక్ చేస్తారు కాబట్టి సో మీరేం కొత్తగా చెఫ్స్ని వీళ్ళని కూడా హైర్ చేసుకోనక్కర్లేదు. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా అంత ఖర్చు అవ్వదు అనమాట. అంటే ఏంటంటే ఆపరేషనల్ కాస్ట్ అయితే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ క్లౌడ్ కిచెన్ కానీ మీరు కానీ పెడితే. సో ఇదైతే ఒకందుకు ప్రాఫిటే అనమాట. రెస్టారెంట్కి క్లౌడ్ కిచెన్ డిఫరెన్స్, రెస్టారెంట్లో అయితే వచ్చి డైనింగ్ అంటే తినేసి కూడా వెళ్ళచ్చు, క్లౌడ్ కిచెన్లో అలా ఉండదు, ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రం. ఇదొక్కటే ఫ్రెండ్స్ కాన్స్ కానీ చూస్తే. బట్ ప్రోస్ అయితే క్లౌడ్ కిచెన్ అయితే మనం ఇంట్లో ఏం చేసి స్టార్ట్ చేసి అండ్ సమ్ ప్యాసివ్ ఇన్కమ్ లాగా మనం అయితే జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇలాగ మనం అయితే క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేసి జొమాటోలో అయితే ఎన్రోల్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.